వెల్కమ్ బ్యాక్ టు శ్రీను బ్లాగ్స్. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మా ఒరిజినల్ ఇంట్లో అంటే మా అన్నోళ్ళ ఇంటి దగ్గర క్రిస్టమస్ పండుగ చేస్తున్నాం. క్రిస్టమస్ పండుగకు మా ఒరిజినల్ ఏమేం చేస్తారు, ఏంది ఏం కదా అనేది మొత్తం ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం రండి. మా వదిన మొత్తం రెడీ చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. ఆడ మా పాప మా భార్య అది బ్లాగ్ చేస్తుంది, ఈడనేమో నేను నా బ్లాగ్ చేసుకుంటున్నా. ఇక చూడరి, ఇది రైస్. ఏం చేస్తారు? ఈ రైస్ తో నేను చేస్తున్నా అడుగుతున్నా. భూవంతరా లేకపోతే నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సాగుపోయే ముందు రైస్ ఇది ఇది చికెన్, ఇంక ఈ సామాన్లు ఇంకవన్నీ ఇంకా వాళ్ళ బ్లాగ్ కోసం. అది వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు పొయ్యిరాలు పెట్టమంటారు ఫ్రెండ్స్, పొయ్యిరాలు పెడతా నేను. పొయ్యి ఏడ పెడదాం? కంట్రీలో ఉన్నావు బేట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్రెండ్స్, పొయ్యి మీద గిన్నె పెట్టినాం, బగారు వేస్తున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పెట్టినా కష్టపడి మా భార్య నూనె వస్తున్నది చూడురి. మంచి బట్ట తీసుకోపో. ఇతర పక్క కూర్చో, బట్ట రేపు అన్నది. నువ్వు తలపక్క బట్టకే నువ్వేం తీసుకుంటున్నావు? మీరమ్మాయికండి ఏకు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీడు మనిషి పశువా? మిరపకాయలు వేసింది ఫ్రెండ్స్, మిరపకాయలు ఏమంటారు, కరిపాకు నాకు వేసింది. అల్లం వెల్లిగడ్డ, నాకు సెన్స్ ఇచ్చారు, నాకు సెన్స్ ఇచ్చారు. నేల పొడి, మట తక్కువ వేయాలి, సిమ్మిన పెట్టుది. కట్టెల సిమ్మిన పెట్టాలంటే కుదాల బయటికి. వాటర్ పోసుకుంటుంది. రైస్ ఎన్ని పెడుతున్నామో దాని తగ్గట్టు. నాకు ఈ మంటకే పెట్టారు. నాకైతే ముగ్గురు, మా అన్న మా ఇద్దరు పిల్లలు ఎట్లా ఆడుతుంది చూడండి. జామకాయల కోసం అక్కడ పోతున్నాడు. వాళ్ళు అందరినీ సతాయించడానికి ఒక్కదే ఉంది అక్కడ. ఎదురు ఒకటి ఎట్లా తింటున్నదో వదినే ఇక కూర్చున్నది. మా భార్య, మా పాప వీడియో తీస్తున్నది. ఇంకో ఆమె ఇంకా పెద్ద ఆయన కాలేదు, వస్తాడు.
ఫ్రెండ్స్ చికెన్ ఉప్పు వేస్తుర్రు, ఉప్పు వేసి అడుగుతారు, ఉప్పు వేసి కడిగిన తర్వాత ఇక మనకు చికెన్ తాలింపు చేసుకునేటప్పుడు ఇప్పుడు బగారా అయితే ప్రిపేర్ చేస్తున్నాం, బగారా రైస్. అంతా మంట పెట్టాక నువ్వు వచ్చి కాలి అవి సావు నాశనం అయిపోతాయి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇట్లా ప్లాన్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది. నాకు ఈ ఆఫర్ నేను కట్టెలు తీసుకొచ్చి అన్ని చేసినాక తీసుకుపోయి యాడ్ చేస్తుంది మళ్ళా. మధుశ్రీ ఛానల్ చూడండి, ఎవరెవరు కష్టపడ్డారు అప్పుడే తెలుసా ఫ్రెండ్స్, ఇంకో కట్టెలు నేను తీసుకొచ్చినా తీసుకుపోయి ఆడేసింది, ఇంకో ఈడేసింది కట్టెలు ఆడ తీసుకుపోయి ఆడేసింది. అదో నీట్గా ఉండాలంట, ఇక ఉన్న కట్టెలు తీసుకుపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎప్పటిదాకా నేను కష్టపడి తీసుకొచ్చిన కట్టెలు ఉపయోగం దేశానికి. ఫ్రెండ్స్ ఏం లేదా ఇప్పటిదాకా పోయి ఇప్పుడే తిరిగి ఇప్పుడు వచ్చిండు ఇంటికి. ఇడికి కుక్కని తీసుకొని కుక్క ఆట పెట్టుకొని తిరుగుతాడు ఈడు తిరుగుతాడు అంతే. రైస్ వేస్తుంది ఫ్రెండ్స్. మంట మంతున్నా కానీ కావాలని పోతురు ఫ్రెండ్స్. అంటే ఇట్లే ఉంటుంది, పోవాలి ఇక పొమ్మన లెక్క పొగ పెడుతురు అన్నట్టు. ఇద్దరు అక్క ఏలియన్లు కలిసి పొమ్మన లెక్క పొగ పెడుతురు అంతే. అవి చూడరు కావాలని. అది అలా లెక్క అట్లుంటుంది వాళ్ళతోని. ఇప్పుడు కావాలని నేను చెప్పినాక చేస్తారు మీరు. ఇప్పుడు మంట వస్తుంది కాడుగా కూర్చుంటాయి, ఇక మంట లేకపోతే పోతుంటే నువ్వు చూడురే నాయన. ఇంకా బగారా రైస్ అయినట్టే ఫ్రెండ్స్, ఉడుకుతుంది. గిన్నెల కింద వేసేవరా మొత్తం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, రైస్ పక్కెట్టేస్తున్నాం. నెక్స్ట్ చికెన్ కర్రీ అదే చేస్తా అంట మా వదినే. చికెన్ కర్రీనా మటన్ కర్రీయా? చికెన్ కర్రీనా, ఓకే. రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, మిరపకాయలు అవన్నీ వేసింది చూడుర్రి. పల్లెటూరులోకి ఇట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి వినా బాగుంటుంది, టేస్ట్ వినగా వంట వేసుకున్నా కానీ రుచి అనిపిస్తుంది తిన్నా కానీ. ఈ సిలిండర్లో వినా వేసుకొని వేస్ట్ ఫ్రెండ్స్. సిలిండర్లో వినా అసలు ఆ టేస్ట్ ఉండదు, ఏముండదు. కట్టెల పొయ్యి వినా వండుకున్నట్టు సిలిండర్లో వినా ఏం వాడకవయ్యా. అబ్బో కరేపాకు వేస్తుంది, బాగా వాడుతున్నావు కదా. ఎంతో నేనే కష్టపడి చేసిన ఫ్రెండ్స్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఓవర్ యాక్షన్ చేస్తుంది. నీకు వచ్చే డౌట్లు నీకు దండం పెట్టాలి. ఇంటెలిజెన్స్ ఇల్లు ఇంకో ఫ్రెండ్స్ అంతా ప్రిపేర్ చేసిన ఇప్పటిదాకా కష్టపడి మొత్తం చేసాం ఫ్రెండ్స్. పొగ వస్తున్నది ఇట్లా అంతా కష్టం చేసినా కానీ సరికరం లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. చికెన్ చేసిన యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చికెన్ అది నేనే వేస్తే కదా. నీ వీడియో వేడు
అంతా నువ్వే నేను మొత్తం నేనే చేసిన. ఏం చేసినావు? ఆ మంట ఏం పెట్టింది నేనే, చేసినావు? ఖాళీ ఏం మంట చేసినావు? పెట్టింది నేనే, పొయ్యి మీద గిన్నె పెట్టింది నేనే, పొయ్యి రాళ్ళు పెట్టింది నేనే. అంతేగాని పొయ్యి మీద పెట్టినా మాత్రం నువ్వు వేయలేదు. అవును మరి. పొయ్యి మీద పెట్టిన వేయలేదు. పొయ్యి మీద పెట్టిన వాడమే సారే. అరే బా అట్లా కాదు, పొయ్యి రాళ్ళు పెట్టింది నువ్వే, కట్టెలు పెట్టి మంట పెట్టింది నువ్వే, అంతేగాని కూరలో వేసిన ఐటమ్స్ మాత్రం నువ్వు కాదు వేసింది చెప్తున్నా. ఇప్పుడు అంతా చేసినాక అంతా అన్నట్టు ఇప్పుడు పొయ్యి పెట్టి గిన్నె పెట్టి తర్వాత మంట పెట్టినాడు ఏది లేదు కానీ అందులో ఉత్తావు ఇట్లా నూనె పోసి వేస్తే వచ్చిన అది ఇంకా ఏం చేస్తాం బట్ కొన్ని చూస్తున్నట్టు విడిచిపెట్టాలి. చికెన్ కర్రీ నాకు ఇప్పటిదాకా నేనే చేసిన ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియో ఆఫ్ చేసిన, అందుకే ఇప్పటిదాకా చేసి ఇక ఆమె చెంచా తీసుకున్నది నేను చేస్తుందేవా అని. ఇంకేం చేస్తా తప్పదు కదా, కొన్ని ఏగాలి. ఏం లేదు నేనే చేసిన, వాళ్ళు అట్లా చెప్పుకుంటారు వాళ్ళు, నేనే చేసినంత. మంట పోయింది ఫ్రెండ్స్, ఇక ఊతుంది మా వదినే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇట్లా పొయ్యి వినా కట్టెల పొయ్యితో ట్రై చేయండి, బాగుంటుంది. రోజు పొయ్యి మీద గ్యాస్ మీద వండుకుంటారు, ఒకసారి పొయ్యి కాడికి పోవాలంటే ఆ ఊదలేక ఊపిరితిత్తులు పోతాయి. మంట మంచిగా పెట్టామా నువ్వు లోపలికి కానీ కట్టెలు వాటర్ వేయలేదు మాకు, అది ఏమంటారు మాట కింద అడుగుంటుంది, అందుకే ఆమె కొంచెం నువ్వు అనకమ్మా నువ్వు. ఓకే ఓవర్ యాక్షన్ చేస్తుంది ఆ లక్కని చూసి. ఏం లక్కీ డార్లింగ్, ఏ లక్కీ, ఏయ్ రావే లక్కీ. మస్తు అయితే జర ఉడకని. ముచ్చట్లు నడుస్తున్నాయి అలా. చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్, కొంచెం లేట్ వచ్చిండు చైల్డ్ ఆర్టిస్ట్. ముక్కలు తిప్పేరా మాడిపోతుంది పోయేది. మేము చికెన్ బాగా వేసుకున్నాం. మేము ఉంటే వీడియోము పొయ్యిలా చికెన్ పెట్టి కాల్చుకొని తింటుండు చూడండి ఫ్రెండ్స్. ఈయనకి చెప్తే వీడు ఇంత చెప్పినా అయినాడు. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటిదాకా కష్టపడి నేను మా ఆయన ఇద్దరం కలిసి చికెన్ చేసినాం, అక్కడ అన్నం వండాం, ఇంకా అయిపోయింది. ఇంకా పోయి కూర్చొని తినేది ఏముంటుంది చూద్దాం. ఇక ఎట్లా తింటారో వీళ్ళు వేగినా చూస్తాం. మేము చేసినాం కాబట్టి కష్టపడి వీళ్ళు ఎట్లా తింటారో చూద్దాం. మేమే చేసినాం ఇప్పటిదాకా, మరి అదే చెప్తాను. అదే కాదు, మేము తిన్నాక మిగిలితే బొక్కలు నాకు ఏమనుంటే మీరు తినరు. ఏం లేదు ఫ్రెండ్స్, అన్నీ అయిపోయే వరకు ఈ టైం అయింది. ఇక ఇప్పుడు తింటున్నాం. ఇప్పటిదాకా కూర్చొని మంట కాడ కూర్చున్నాం కొద్దిసేపు, ఇప్పుడు తింటున్నాం చూడండి ఫ్రెండ్స్. అదిగో వీళ్ళు లేకున్నారు, వీళ్ళు గాడిదలు క్రికెట్ ఆటకి పోయారు, అందుకే మేము తినలేదు.